హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మెన్ ఎఫ్ఎం. మీకు ఈరోజు రుచికరమైన గోర్చిక్కుడు ఒరుగులు చూపిస్తున్నాను చూడండి. సూపర్ టేస్టీ అండి. ఇవి మన ఇంట్లో చేసుకున్నంత అయితే బయట ఇలా అయితే మనకి దొరకవు, కొనుక్కున్నా కూడాను. ఇవి చాలా బాగుంటాయండి. ఇవి మెడ్రాస్ కనుక మీరు చెన్నై వెళ్ళుంటే కనుక తమిళనాడులో భోజనం పక్కన తప్పకుండా ఇస్తారండి. ఇవి అక్కడ ఇప్పటికి కూడా చాలా ఫేమస్ అనమాట. ఇవి చాలా సాంప్రదాయమైన పురాతనమైన స్నాక్ ఐటమ్. ఇవి 2 kgs ఇప్పుడు నేను తీసుకున్నానండి. గోరుచిక్కుళ్ళు చూడండి, ఇలా ఆకుపచ్చగా చక్కగా ఉన్నాయి కదా. ఇవి ముదురు లేత ఎలాంటివైనా పర్వాలేదండి. బట్ హాట్ సమ్మర్లో ఏప్రిల్ మేలో పెట్టుకుంటే మాత్రం చక్కటి ఒరుగులు తయారవుతాయి. వీటిల్లో ఆకులు తత్తిమ ఏమైనా ఉంటే చక్కగా నీట్గా శుభ్రం చేసేసుకుని చక్కగా కడిగేసి ఇవి పట్టేంత గిన్నె తీసుకోవాలండి. ఆ గిన్నెలో ఈ గోరుచిక్కుళ్ళు వేసేసి అవి మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి. ఇలా మునిగేంతవరకు నీళ్లు పోసుకుని ఆ నీళ్ళకి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. నాది ఇప్పుడు చిన్నది స్పూన్ కాబట్టి ఇప్పుడు నేను ఉప్పులోది నేను ఇందులో ఒక 4-5 స్పూన్స్ అయితే నేను వేస్తున్నానండి మునిగిన నీళ్ళల్లో. ఎందుకంటే ఈ గోరుచిక్కుళ్ళకి ఉప్పు అంతా ఈ నీళ్ళలో వేసిందే సరిపోతుంది కాబట్టి రుచికి సరిపడినంత ఉప్పు తప్పకుండా వేసుకోండి. ఇదైతే ఉప్పు ఎక్కువ అవ్వదండి త్వరగా, కాబట్టి మీరు చూసి రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలండి. ఈ గోరుచిక్కుళ్ళు అతిగా ఉడకపెట్టకూడదండి. మరీ మెత్తగా అయిపోయాయి అనుకోండి, ఒక షేప్ అంటూ లేకుండా వంకర టింకరగా ఎండిపోతాయి. కాబట్టి వేయించుకున్నా కూడా చూడటానికి కూడా బాగుండవు అనమాట. కాబట్టి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అండి ఎంతవరకు ఉడకబెట్టాలో. ఇది జస్ట్ కలర్ మారే వరకు ఉడికించుకుంటే మాత్రమే సరిపోతుంది. ఒక బాయిల్ వచ్చేంతవరకే ఉడకాలన్నమాట. కలర్ మారిపోతాయండి. ఇప్పుడు మనం తీసుకున్న ఆకుపచ్చటి గోరుచిక్కుళ్ళు కలర్ మారిపోయేంత వరకు మాత్రమే ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మనం వేసిన ఉప్పంతా నీళ్ళల్లో కరిగిపోయేంతగా మాత్రమే ఒకసారి కలుపుకోవాలి. ఇవి సగ్గుబియ్యం వడియాలలాగా పదే పదే అక్కడే నిల్చుని కలుపుకోవాల్సిన అవసరం లేదు. బట్ తొందరగానే ఉడికిపోతాయి కాబట్టి ఈ పని చేసేటప్పుడు ఇక్కడే ఉండి ఇవి కంప్లీట్ చేసుకుంటే అయితే మంచిగా అవుతాయి. అండ్ మరొక జాగ్రత్త ఏం తీసుకోవాలంటే అండి, ఈ గోరుచిక్కుళ్ళకి ఇవి ఉడికిన తర్వాత నీడ పట్టున వీటిలో తడంతా పోయే వరకు ఒక ఎండ పెట్టుకుని తర్వాత ఎండలో పెట్టుకోవాలండి. లేకపోతే మీరు తేమ ఉన్నప్పుడు పెట్టుకున్నారంటే మళ్ళీ స్మెల్ వచ్చేస్తాయి. ఇవన్నీ నీటి కూరలు కదా, దొండకాయలు కానివ్వండి, దోసకాయలు కానివ్వండి, గోరుచిక్కుళ్ళు ఇవన్నీ స్మెల్ వచ్చేస్తాయండి. కాబట్టి వీటిని ఎండబెట్టుకునే దీంట్లో కూడా చాలా జాగ్రత్త అయితే తప్పకుండా అవసరం. ఓన్లీ తడిపోయే వరకు జాగ్రత్తగా అయితే ఉండాలంటే ఒకదానికొకటి అలా పెట్టద్దు అనమాట గుంపుగా. ఇప్పుడు ఇవి కలర్ మారిపోయాయి చూసారండి. ఆకుపచ్చటి గోరుచిక్కుళ్ళ నుంచి ఈ కలర్ వచ్చే వరకు మాత్రమే ఉడికించుకోవాలండి. ఇందాక చెప్పినట్టు మెత్తగా అయిపోయేంత వరకు వీటిని ఉడికించకూడదు, జస్ట్ కలర్ మారాలంతే. ఇలా ఒకసారి కలిపేసేసుకుని మనం మూత పెట్టేసుకుని ఇంకొక 5 నిమిషాలు ఉంచేస్తే ఆ వేడికి ఇంకొంచెం సరిపోతుందండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి ఎంతవరకు ఉడకాలి అనేది. పేసంగా అయిపోకుండా మంచిగా ఇలానే ఉండాలంటే ఇంత మాత్రమే ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇవన్నిటిని ఒక గరిటె కానివ్వండి, ఒక గిన్నె లేకపోతే జల్లెడ అలాంటివి తీసుకొని పెద్ద వాటిల్లో ఇందులో ఉన్న నీరంతా వడకట్టేసుకోవాలి, పోవాలన్నమాట. ఇందులో నీళ్ళన్నీ పోయేలాగా గోరుచిక్కుళ్ళని ఒక గిన్నెలో పోసుకుంటే గిన్నెలో జల్లెడలో ఇందులోని నీరంతా పోతుందన్నమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఇంతవరకే ఉడకాలండి. అతిగా ఉడికితే వీటిలోని పోషక విలువలు కూడా పోతాయి. ఇంతవరకే ఉడకాలి. మనం వీటిని చేత్తో గట్టిగా నొక్కినప్పుడు ఇది గట్టిగానే ఉండాలండి, మెత్తగా అయిపోకూడదు అనమాట. ఇంతవరకు మాత్రమే ఉడికించుకోవాలి. ఇవి వేగిన తర్వాత లంచ్ బాక్స్లో కానీ స్నాక్ ఐటమ్ కానీ పిల్లలకి మనం ఎక్కడికన్నా ఊర్లు వెళ్ళేటప్పుడు చిన్న కవర్లో పోసుకొని తీసుకెళ్ళామనుకోండి, టైంపాస్ ఎన్ని తిన్నా ఏం కాదు, హెల్త్కి మంచిది. పిల్లలకు కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్ ఐటమ్గా పెడితే కూడా చాలా మంచిది అనమాట. సో ఇలా ఉడికించుకున్న గోరుచిక్కుళ్ళు అన్నిటినీ ఒక గిన్నెలోకి తీసుకుని మొత్తంగా వడగట్టేసుకోవాలండి. ఇందులోని నీరంతా పోయే వరకు ఒక 10 minutes వెయిట్ చేసి నీరంతా కారిపోయిన తర్వాత ఒక తెల్లటి కాటన్ బట్ట కానీ కవర్ కానీ మీ ఇంట్లో ఒక మూల కానీ ఒక రూమ్లో చక్కగా పరిచి ఉంచుకోండి. ఇవి రాత్రిపూట పెడితే రాత్రంతా తడిపోయేంత వరకు ఆ క్లాత్ మీద ఉన్నాక మర్నాడు ఎర్రటి ఎండలో ఎండపెట్టాలండి. అప్పుడు బాగుతాయి అన్నమాట.
ఇలానే ఉండిపోతే స్మెల్ వచ్చేస్తాయి. ఆల్రెడీ కొంచెం బాయిల్ కూడా చేసాం కాబట్టి తొందరగా పాడైపోతాయి అన్నమాట. ఈ రంగు వచ్చేంత వరకు ఇలాంటి కరెక్ట్గా ఉడకబెట్టుకుని, నేను ఇందాక చెప్పినట్టు ఇగోండి ఇలాంటి తెల్లటి క్లాత్ తీసుకున్నాను. ఎందుకంటే అందులో ఉన్న తడి కూడా ఏమైనా ఉందంటే మొత్తం చక్కగా అందులో ఇంకిపోతుంది. ఇవన్నీ విడిగా ఒకదాని మీద ఒక దగ్గర కుప్పగా పోసేయకుండా చక్కగా విడివిడివిడిగా ఉండేటట్టుగా నిరుపుకుని రాత్రంతా ఇలానే ఉంచేసి, ఇవి ఏప్రిల్ మేలో పెట్టుకుంటే చాలా ఎండలు ఉంటాయి కాబట్టి 1 or 2 డేస్లోనే ఈ ఒరుగులు తయారైపోతాయి అన్నమాట. బాగా ఎండిన తర్వాత ఏటికేడాది నిలవ ఉంటాయండి. ఇవి అసలు పాడవవు. రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. నేను మొన్న మా ఫ్రెండ్ వస్తే వేయించి పెడితే ఆవిడ నేర్చుకుని ఇంటికి వెళ్ళి తయారు చేసి నాకు ఫోటో పెట్టారనమాట. ఆవిడ రుచి చాలా బాగున్నాయి అనేసి. ఎవరైనా పెడితే కొన్ని దొరుకుతాయి, మనం పెట్టుకున్నామంటే సంవత్సరం అంతా ఎప్పుడు కావాలంటే అప్పుడు హాయిగా వేయించుకుని తినేసేయచ్చు. రుచికి రుచి, హెల్దీ కూడా. ఇంట్లో చేసుకున్నది ఏ వెరైటీ అయినా కూడా మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి ఎన్నైనా తినేసేయచ్చు అనమాట. దోస ఉరుగులు, దొండ ఉరుగులు ఇవన్నీ చాలా బాగుంటాయండి ఇంట్లో పెట్టుకుంటే. వెజిటబుల్స్ ఈ రూపంలో అయినా వెళ్తాయి అనమాట. కాకర ఉరుగులు ఇవన్నీ పెట్టుకునే వాళ్ళం ఇదివరకు. చాలా మంచివి అనమాట హెల్త్కి, పిల్లలకు కూడాను. ఇలా అన్నీ చక్కగా ఆరపోసేసుకుని వీటిల్లో ఎర్రటెండలో ఆరిపోయే వరకు పెట్టుకున్నాక ఇలా పెట్టుకుంటే ఇలా అయ్యాయండి వడియాలు. చూసారా ఎంత బాగా అయ్యాయో. వీటిని ఇలా ఎండిపోయిన ఉరుగుల్ని కొంచెం అవుతాయని చూడండి, అలా అయిపోతాయి. గలగలలాడుతూ సౌండ్ వస్తూ ఉంటుందండి. అప్పుడు వీటిని ఒక బాక్స్లో కానీ మంచి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని కొంచెం వేడిగా ఉండే చోట పెట్టుకున్నారంటే సంవత్సరం ఏటికేడాది నిలువ ఉంటాయన్నమాట ఇవి. ఆ తర్వాత బాణలిలో ఇవి వేపడానికి కావాల్సినంత కొంచెం ఎక్కువ నూనె పీల్చవండి ఇవి. ఇలా నూనె తీసేసుకుని అప్పుడు వేయించుకోవాలి. ఒక్క నిమిషంలో వేగిపోతాయండి. అసలు టైం తీసుకో కాబట్టి ఒక్క నిమిషంలోనే అక్కడే ఉండి వేయించుకోవాలి. ఎక్కువ కనుక వేగాయంటే చేదు వచ్చేస్తాయండి. కాబట్టి జాగ్రత్త, వేయించుకునే దీంట్లో చాలా జాగ్రత్త అవసరం. ఇదొకటి. తర్వాత బూడిద గుమ్మడికాయ వడియాలు కూడా అండి, ఎక్కువ వేగాయంటే చేదు, ఎంత రుచో అంత చేదు అనిపిస్తాయి. కాబట్టి తొందరగానే తీసేసేయాలన్నమాట, మాడకుండానే. ఇలా అన్ని చక్కగా వేయించేసుకుని తీసుకోవాలి. ఇది ఇంటికి ఎవరైనా వస్తున్నప్పుడు ఏ పప్పులోకో వడియాలతో పాటు ఇవి కూడా పెట్టారనుకోండి, ఇది స్పెషల్గా ఉంటే చాలామందికి తెలుసు, బట్ కొంతమందికి తెలియవు కూడా. ఇవైతే గనక ఇలా చక్కగా వేయించుకున్నాక పైనంతా మీరు పిల్లలకు పెడుతున్నారా పెద్దలకు పెడుతున్నారా చూసుకుని పైన చక్కటి ఎర్రటి కారం దీనికి చల్లేసేసి చక్కగా సర్వ్ చేశారనుకోండి, తీసుకున్న వాళ్ళు హ్యాపీ అవుతారు, పెట్టిన మీరు హ్యాపీ అవుతారు. ఎందుకంటే ఇలాంటి డిఫరెంట్ ఐటమ్ వాళ్ళు బయట కొన్న దొరకవు కాబట్టి ఇంట్లో రుచికరమైన ఈ స్నాక్ ఐటమ్ని మీరు చక్కగా తయారు చేసుకోవచ్చు. మీరు తయారు చేయండి, పిల్లలకు పెట్టండి. ఎలా కుదిరిందో మాకు కూడా తప్పకుండా చెప్పండి. ఇవన్నీ వెజిటబుల్స్ ఈ రూపంలో తీసుకునేలాగా పెద్దవాళ్ళు పూర్వం తయారు చేశారనమాట.